దేవుడిచ్చిన జ్ఞానం మాత్రము దైవ చిత్తమును నెరవేర్చగలుగుతుంది. హల్లెలూయా. అందుకే సొలొమోను అడిగాడు, అయా నాకు బుద్ధి చాలదు, అయా నేను వీళ్ళు నడిపించుటకు వీళ్ళు లెక్క చేయుటకు వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయి అన్నాడు. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు ఏమనంటే, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుణ్ణి అడుగు, ఆయన ధారాళంగా మీకు ఏం చేస్తాడు, దయచేస్తాడు. అయితే నువ్వు అడిగేది ఎలాగుండాలంటే విశ్వాసంతో దేవుణ్ణి అడగాలంటూ ఉన్నాడు. అదేవిధంగా సామెతలు రాసిన గ్రంథం 16:16 తీయండి ఒకసారి. 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ సామెతలు రాసింది కూడా ఎవరు? సొలొమోను గారే. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు అంటూ ఉన్నాడు. జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. నీ జ్ఞానము నా జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? లోకములను నడిపిస్తుంది, పాపములను నడిపిస్తుంది, దేవుని చిత్తమును అది నెరవేర్చదు. దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని ప్రజలను నడిపిస్తుంది. అదే విధముగా నిన్ను దేవుని ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఆయన జ్ఞానం నడిపిస్తుంది. అందుకే అంటూ ఉన్నాడు, అపరంజి అంటే ఏంటో తెలుసా? బంగారం సంపాదించుట కంటే వెండి సంపాదించుట కంటే దేవుని దగ్గర నుంచి నువ్వు జ్ఞానం పొందుకుంటే మేలురా బాబు అని చెప్పి ఇక్కడ సొలొమోను గారు చెప్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇదే సొలొమోను గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 3000 సామెతలు రాశాడంట. హల్లెలూయా. ఎన్ని రాశాడు? 3000 సామెతలు రాశాడంట దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని. అదే విధముగా 72వ కీర్తనలు 127వ కీర్తన కూడా ఆయనే రాశాడు. ఎవరు? సొలొమోను గారే రాశారంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన అడిగిన ఒకే ఒక మాట, నాకు బుద్ధి సరిపోదు, అలాగే వివేకము కలిగిన హృదయమును దయచేయమంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు వివేకము కలిగిన హృదయం ఎందుకు కావాలనంటే మనము దేవుని ప్రజలను నడిపించాలనన్నా, చూడండి, మనం అనుకో వక్రమే ఎలాగ ముందుకు వెళ్ళినా పర్లేదు, కానీ మనము చాలా మందిని పరిపాలించాలి అని అంటే మనకున్న జ్ఞానము, మనకున్న సంపద, మనకున్న తెలివి, మనకున్నవేవి కూడా సరిపోవు. దైవికమైన జ్ఞానమును పొందుకోగలగాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దైవికమైన జ్ఞానము చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే లోకంలో ఉన్న జ్ఞానము మనల్ని చెడు మార్గంలోనికి నడిపిస్తుంది. లోకంలో ఉన్న జ్ఞానం మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది, కానీ దైవికమైన మార్గము దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజలను అనేక మంది లోకంలో ఉన్న వారిని దేవుని వైపు తిప్పేలాగా చేస్తుంది. ఎందుకనంటే ఆ జ్ఞానము పరలోక సంబంధమైనది, పరలోకము నుంచి దేవుడు నీకు దయచేసినది. హల్లెలూయా. జ్ఞాన వివేకములనిచ్చే ఆత్మ దేవుడు సొలొమోనుకు దయచేశాడు. ఎందుకనంటే ఆయన దేవుడిని అడిగాడు. ఈ రోజు నీకు ఏమి కొదువుగా ఉంటే దేవుడు నువ్వు అడిగావంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నీకు జ్ఞానం కొదువుగా ఉందా, జ్ఞానమును దయచేస్తాడు. వివేకము కొదువుగా ఉందా, వివేకమును దయచేస్తాడు. అదే విధముగా నీవు అనారోగ్యంతో ఒకవేళ బాధపడుతున్నావా, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర నువ్వు వేడుక, అయ్యా నన్ను సరిచేయని చెప్పు. అదే విధముగా నీ హృదయంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, దేవుడు దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? సరిచేస్తాడు. హల్లెలూయా. అయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలముగా ఆయన. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏమైందంటే దేవుణ్ణే సంతోష పెట్టగలిగిన ప్రార్థన చేశాడు ఈయన. అదే మనమైతే ఏమనుకుంటాము? ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు కావాలి ప్రభువా, అందరికన్నా నేను గొప్పగా జీవించగలగాలి, నాకన్నా ఎవరు గొప్పవాడు కాకూడదు అని చెప్పి మనం కోరుకుంటాం. కానీ సొలొమోను చేసిన ఈ ప్రార్థన, ఈ మనవి దేవునికి ఏమైందంట? సంతోషకరమైనది, ఇష్టమైనది అయింది అంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా చేశామా? అయా ప్రభువా, నేను బలహీనుణ్ణి, నన్ను బలపరచు. అయా ప్రభువా, నాకు జ్ఞానం లేదు, జ్ఞానం నివ్వు. అయా ప్రభువా, నాకు బుద్ధి లేదు, బుద్ధి నివ్వు. అయా నాకు వివేకం కలిగిన హృదయం నివ్వు అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? మనము ప్రార్థన చేస్తే
ఖచ్చితంగా పరలోకములో ఉన్న తండ్రి నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. బలహీనములో ఉన్నవా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను శక్తినిచ్చి ఆయన దేవుడు నీకు ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈయన ప్రార్థనకి దేవుడే ఏమైపోయినాడు, సంతోషపడిపోయినాడు. మనం చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ ఆస్తి కావాలి, ఈ జాబ్ కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే నేను ఇంత గొప్పగా జీవించాలి. కాదు, అవి కాదు. నీవు దేవుని జ్ఞానమును నువ్వు పొందుకోవాలి, దేవుని దర్శనమును నువ్వు పొందుకోవాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి, దేవుని కటాక్షమును నువ్వు పొందుకోవాలి, దేవుని దయను నువ్వు పొందుకున్నావనంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరములుగా నువ్వు చేస్తూ ఉన్నావా, సమాధానం రాలేదా, దేవుడు ఈరోజు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఎందుకనంటే నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో మేలులు, ఇప్పుడు వారికి ఆగిపోయిన ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి ముందుకు నడిపిస్తాడు. అంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. ఏమిచ్చాడంట? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైన అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. హల్లెలూయా. చూడండి, ఏం అడిగాడంటే ఈయన, న్యాయములను గ్రహించుటకు వివేకము కలిగిన మనసును దయచేయమని చెప్పి దేవుడిని అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు, ఒరే బాబు, నువ్వు నన్ను దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణమైనా అడగలేదు. అయితే నువ్వు న్యాయమును తీర్చుటకు కావాల్సిన వివేకమైన హృదయం కావాలని చెప్పి అడిగావు. కాబట్టి దేవుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయినాడంట. ఈరోజు మనమేమని ప్రార్థన చేస్తాం తెలుసా? నా శత్రువు నాశనం అయిపోవాలి, వాడిలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, అందరికన్నా నేను బాగుండాలి అని చెప్పి. అయితే నీలో ఉన్నది దేవుని జ్ఞానము కాదు. నీలో ఒకవేళ దేవుని జ్ఞానం ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావో తెలుసా? పరలోకములో తండ్రికి మీరు కుమారులై ఉన్నందున మీ శత్రువుని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. మీ శత్రువు కొరకు మీరు ఏం చేయాలి? మేము హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉంటది. అయితే మనం ఈరోజు పరలోకములో ఉన్న తండ్రికి మనం ఏమై ఉన్నాము? కుమారులుగా ఉన్నాము, కుమార్తెలుగా ఉన్నాం. కాబట్టి మనములని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి, మన శత్రువుల కొరకు మనము వాళ్ళని ప్రేమించాలని చెప్పి దేవుడు వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సొలొమోను గారు ఏం చేశారనంటే, దేవుడికి ఈ ప్రార్థన అనుకూలమైనదంట. నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణంనైనా అడగలేదు, న్యాయమును తీర్చుటకు వివేకము కలిగిన మనసుని అడిగినావు అని చెప్పి దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. మన ప్రార్థన కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు అంత హ్యాపీగా, అంత సంతోషంగా ఫీల్ అవ్వగలగాలి. ఆయన అంత అక్కడి నుంచి, పరలోకం నుంచి నీకేం కావాలో కోరుకొని నీకు దయచేస్తాననే విధంగా ఉండాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా నీ జీవితమును సరి చేసుకోగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు రాజు సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని, నాకు ఇంకేముందిలే, నేను రాజుని అయిపోయినాను కదా, నేను ఎలాగైనా పరిపాలించగలుగుతానని ఆలోచించడం లేదు. దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాడు. దేవుని దర్శనములు అడుగుతూ ఉన్నాడు. ఆ దర్శనం ఇచ్చిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయా నాకు న్యాయమును తీర్చుటకు వివేకము కలిగిన హృదయమును దయచేయని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనము చూడండి, మనం ఏం అడుగుతామంటే, అయ్యా నాకు దీర్ఘాయువు నీవు, నేను నా జీవించే సంవత్సరములు అధికముగా చెయ్యి, ఐశ్వర్యవంతునిగా చెయ్యి, ఈ దేశంలో నాకన్నా గొప్పవాడుగా ఎవరు ఉండకూడదని ప్రార్థన చేస్తాం. నా శత్రువు నా ఎదుట నిలబడకూడదని ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ ఈయన చేసిన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. హల్లెలూయా. చూడండి, వివేకము గల హృదయమును అప్పుడు నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. ఎవరు మనం ఆలకించాడు? సొలొమోను మనవిని తండ్రి అయిన దేవుడు ఆలకించుచున్నాను అని అన్నాడు. అయితే ఆలకించి ఏమన్నాడు? బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను,
పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడో లేడు, ఇంక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. హల్లెలూయా. పూర్వీకుల్లో వీళ్ళ పూర్వీకుల్లో ఎవరో ఒకరో లేరంట, తర్వాత కూడా నీ వంటి వాడు ఎవరు ఉండడు. అంటే ఈ సృష్టిలో, ఈ బైబిల్లో మనం చూసుకుంటే, ఈ బైబిల్లో ఉన్న వారు అందరికన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే అనంత